హలో అందరికీ, ఇవాళ మనం బేకరీ స్టైల్ స్పాంజీ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మైదా వేద్దాం. నేను 1 గ్లాస్ మైదా తీసుకున్నాను. అది జల్లించుకొని పక్కకు పెట్టుకుందాం. సేమ్ క్వాంటిటీ ఉండాలండి. పిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, మీరు బౌల్ అయినా ఏం కాదు, బట్ సేమ్ ఈక్వల్ తీసుకోవాలి. షుగర్ అండ్ పిండి ఈక్వల్ తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నా, పౌడర్ లాగా ఉండాలి. అది తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండి ఉంది కదండి, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే ఇప్పుడు మనం పట్టుకున్న షుగర్ పౌడర్ వేసేయాలి. మొత్తం వేసాక 3 ఎగ్స్ వేయాలండి. చూడండి, 3 ఎగ్స్ వేసి దాంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేయాలి. అలాగే ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ పడుతుందండి. ఇది మొత్తం మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ చేయాలి విస్కర్తో. మిక్స్ చేశాక అలా గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేయవచ్చండి. మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేలాగా మిక్స్ చేయాలి. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ వేసి చేయాలి. అందులోనే కొంచెం పిండి వేసి డస్ట్ చేసి మనం మిక్స్ చేసిన పిండి మొత్తం దాంట్లో వేసేయాలి. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. మనం 170 degrees 40 minutes పెట్టాలండి టైమ్. రెడీ అయిందండి. స్పాంజీగా చాలా బాగుంది. మీకు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.